ఏం తమాషాలా అంటూ హెచ్చరికతో కూడిన హుంకారంతో పార్టీలో అందరినీ తన కనుసన్నల్లో ఉంచుకొని తన మాట జవదాటకుండా చూసుకునే చంద్రబాబుకు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదా? అసహనంతో బయటికి వినిపిస్తున్న తమ్ముళ్ల ధిక్కార స్వరాలు సంగతేంటి? మహానాడు దగ్గరవుతున్న వేళ పార్టీలో సీనియర్ నాయకుల మాటలు ఎలా అర్థం చేసుకోవాలి? జనసేనతో టీడీపీకి అన్యాయం జరుగుతోందన్న మాట ఒకరిదైతే మంత్రులే నిధులు ఎగరేసుకుపోతున్నారన్న మాట మరో మాజీ మంత్రిది. తగ్గేదేలే అన్నట్లుగా ఈ తెలుగు తమ్ముళ్ల అసంతృప్తులకు మహానాడులో సమాధానం దొరుకుతుందా? ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రి అంటే ఒక అలంకారపు పదవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి అయితే ఉప ముఖ్యమంత్రి పదవిని 6,000గా అభివర్ణించారు. గత అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందు కూడా ఉప ముఖ్యమంత్రి పదవులన్నా వాటికి ఏమాత్రం ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ కూటమి పాలనలో పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు ఆ కుర్చీకి పవర్ పెరిగింది. ఒక పక్క తెలుగు తమ్ముళ్లలో ఆందోళన పెరిగితే మరోపక్క జన సైనికుల్లో మితిమీరిన విశ్వాసం వ్యక్తమవుతోంది. తరచూ ఘర్షణపూరిత వాతావరణం కూడా కనిపిస్తోంది. మొన్నటికి మొన్న వీఎంఆర్డీఏ సమావేశంలో మంత్రి నారాయణ సమక్షంలోనే ఉద్యోగుల బదిలీ మీద జనసేనకు టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య వివాదం రాజుకుంది. మరోవైపు టీడీపీ నాయకులు కూడా పదవులన్నీ ఒక పార్టీకేనా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా మినీ మహానాడులో మాట్లాడుతూ, కాకినాడ జిల్లాలో పదవులు ఏ పార్టీకి వెళ్తాయో ఆలోచించండి. మెజార్టీ ఉన్న తెలుగుదేశం పరిస్థితి ఏంటి? కూటమిలో పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యమైపోతోంది అంటూ తన మనసులో మాట కుండబద్దలు కొట్టినట్టు చెప్పి తెలుగు తమ్ముళ్లను అయోమయంలోకి నెట్టారు. వాస్తవాల్ని చెప్పగలగాలి. మీ యొక్క స్థితిగతుల్ని పరిరక్షించాల్సినటువంటి రాజకీయంగా కానీ అన్ని పద్ధతులు మాకున్నాయి, బాధ్యతలు ఉన్నాయి. ఈనాడు వేదిక మీద మేము కూర్చోవడమే కాదు, వేదిక మీద ఉన్నటువంటి నాయకులుగా మీకోసం మేము రిప్రజెంట్ చేస్తే చాలు, పోరాడక్కల్లా. మా నాయకులు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏదో అవకాశం కల్పించండి అని చెప్పి వెళ్ళి రిప్రజెంట్ చేస్తే వచ్చే వెంట అయ్యేవి వస్తాయి. మనం మాట్లాడినప్పుడు మన వాళ్ళతో ఇబ్బంది లేదు కదా, ఎదతోటితో ఇబ్బంది లేకుండా చూసుకుందాం అనేటటువంటి పరిస్థితి నా దగ్గర నుంచి చంద్రబాబు దాకా కూడా ఉంటుంది. ఇదిలా ఉంటే అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి సొంత నియోజకవర్గంలో జరిగిన మినీ మహానాడులో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అందరి ముందే అసంతృప్తితో రగిలిపోయారు. మేమేం పాపం చేశాం, మీ నియోజకవర్గాలకు 6-7 కోట్లు తీసుకుని మాకు 3 కోట్లు ఇవ్వటం ఇదే న్యాయమంటూ నిలదీయడంతో తమ్ముళ్లు అవాక్కయ్యారు. ఒక నియోజకవర్గానికి 7 కోట్ల, ఒక నియోజకవర్గానికి 6 కోట్ల, మాకు 3 కోట్ల. మాకు రోడ్లు లేవా? మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవా? మేము మమ్మల్ని ప్రజలు ఎన్నుకోలేదా? చెప్పండి మినిస్టర్తో కూడా. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకు సమానంగా ఇవ్వండి. మాకే మున్సిపాలిటీలు లేవు, మాకు జీఎంసీలు లేవు. ఉన్నదల్లా గ్రామీణ ప్రాంతం. నాకు కేఎస్ వడవరం ఎమ్మెల్యే గారిని. మరి మాకు అభివృద్ధి అక్కర్లేదా? మేము ప్రజలకు చెప్పుకోక్కర్లేదా? మేము ప్రజలకు జవాబుదారు కాదా? దయించి మహానాడు ద్వారా సరే నేను అధ్యక్షురాని మహానాడుని సమానంగా ఇవ్వండి. ఇస్తే ఒకరికి 7 కోట్ల, ఒకరికి 3 కోట్ల. మీకు చెప్పిన తర్వాత కూడా, మీతో ప్లానింగ్ కూడా మాట్లాడిన తర్వాత కూడా ఇరిగేషన్ లో నాకు వచ్చింది 2 కోట్లండి. మహానాడుకు ముందే ఇలా జనసేన టీడీపీ మధ్య కింది స్థాయిలో
ద్వేషపూరిత వాతావరణం పెరగడం ఒకవైపు, సొంత పార్టీలోనే అసంతృప్తులు పెరగడం టీడీపీకి ఒక సవాల్గా తయారైంది. ఈ పరిస్థితిని టీడీపీ అధిష్టానం ఎలా దిద్దుకుంటుందో చూడాలి.